సో మరి మీరు ప్రచారానికి వెళ్ళారు, జనం కూడా నిజంగానే బాలే అనుకున్నారా మిమ్మల్ని? చాలా అక్కడ లోకల్గా ఉన్న ప్రెస్ వాళ్ళు, లోకల్గా ఉన్న ఫోటోగ్రాఫర్స్ చాలామంది వచ్చి ఫోటోలు తీసుకో. అక్కడ తంబలపల్లి చేశారు జయచంద్ర రెడ్డి గారని. ఫస్ట్ రోజు ఒకరోజు కానీ తీసుకెళ్లారు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్లారు. వాళ్ళు హైదరాబాద్ వాస్తవులే, వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నవాళ్ళు ఒకరోజు అని చేసి ఒకరోజు అయిపోయింది. సాయంత్రానికి జయచంద్ర రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. ఎమ్మెల్యే గారు లేరు మేము వెళ్ళినప్పుడు, ఆయన వేరే క్యాంపెయిన్లో ఉన్నారు. ఇక్కడ చేశాడు ఫోన్ చేసి, ఆయన ఎవరైనా తీసుకొచ్చారంట కదా మీరు బాలయ్య డూప్ అంటే ఏం బాలకృష్ణ ఉన్నట్టు ఉన్నాడని మాకు ఒక్కడికి న్యూస్ వస్తుంది, ఆయన రేపు కూడా ఉంచు, మనం రేపు తమ్మలపల్లిలో తిప్పాలి ఆయన్ని అంటే చుట్టుపక్కల తిప్పారు నన్ను. రోజుల్లో సరిపోయింది. 7 మండలాలు తిరిగాం ఒక రోజులో. 7 మండలాలు తిరిగేసాక అయిపోయింది. నైట్ బయలుదేరిపోవాలి నేను. వద్దొద్దు ఉంచండి, రేపు ఆయన తమ్మలపల్లిలో మనం స్పీచ్ ఇప్పించాలి ఆయన చేత, అచ్చం డిట్టో బాలకృష్ణ ఉన్నట్టు మాకు ఒక్కడికి న్యూస్ వచ్చింది అని చెప్పేసి మీ తరఫున ప్రచారం జరుగుతుందండి, ఆయన ఎవరో బాలకృష్ణ సేమ్ డిట్టో ఉన్నాడని చెప్పి మాకు చెప్పారండి, మీరు ఉంచండి ఆయన అని చెప్పాను. నా ఫోన్ నాకు ఇచ్చారు. నేనండి అంటే ఇట్లా మీరు ఉండాల్సిందే సార్, మీరు రేపు మార్నింగ్ టిఫిన్కి మీరు మా ఇంటికి వస్తున్నారు మార్నింగ్ అని ఎమ్మెల్యే గారు నన్ను ఆహ్వానించారు. ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాను. మార్నింగ్ ఎమ్మెల్యే గారి ఇంటికి టిఫిన్కి వెళ్ళాను, ఆయనతో టిఫిన్ చేశాను, ఆయనతో కూర్చొని తంబలపల్లి ప్రచారం చేశాను, స్పీచ్ ఇచ్చాను. బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా మీరు నమ్మరండి, 1:30-2 మధ్యలో వెళ్ళాం అక్కడికి తంబలపల్లిలో. మంచి ఎండ, 47 డిగ్రీల ఎండ ఉంది. ఎవ్వరు రోడ్డు మీద లేరు. 2 ట్రిప్పులు అటు ఇటు తిప్పారు వెహికల్ నాది. జనం అందరూ ఒక్కొక్కళ్ళు చూసుకుంటా బాలకృష్ణ బయటకు వచ్చారు. అందరూ బయటకు వచ్చిన తర్వాత స్పీచ్ ఇచ్చిన తర్వాత అడుగు బడుగు లోపల ఉన్నవాళ్ళు కూడా బయటకు వచ్చారు. గంట సేపు అక్కడ నాన్ స్టాప్గా స్పీచ్ ఇచ్చి గంట సేపు మాట్లాడారు. మళ్ళీ అసలు మామూలుగా అసలు గంట సేపు అంటే మధ్యలో ఈ సినిమా డైలాగులు అవి ఇవి మిక్స్ అన్నీ చెప్పుకుంటూ దానికి దీనికి ట్రాలీ చేసుకుంటూ మా సూపర్ 6 గురించి, చంద్రబాబు గారి అభివృద్ధి గురించి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చింది దాని గురించి, ఏదైనా రాష్ట్ర భవితవ్యం, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల మంచి కోసం ఈ 3 పార్టీలు కలిసిన విధంగా గంట సేపు స్పీచ్ అవ్వటం, వాళ్ళందరూ బాగా రిసీవ్ చేసుకుని చాలా సక్సెస్ అయింది. వాస్తవంగా ఫస్ట్ రోజు కన్నా సెకండ్ రోజు బాగా ఎక్కువ హైలైట్ అయింది.